నమస్తే. నేను మీ డాక్టర్ నీరజాని. ఈరోజు నేను చెప్పాలనుకుంటేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. పక్షవాతం వచ్చినప్పుడు దీనికొక ఇంపార్టెంట్ ఇంజెక్షన్ ఉంది. క్లాట్ బస్టర్ ఇంజెక్షన్ మనం ఇవ్వాల్సింది. దాని గురించి అది ఎట్లా ఇవ్వాలి అనేది నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండిద్దనమాట. అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మన చెట్టుకి మెయిన్ ట్రంక్ ఉండిద్ది కదా! దాని నుంచి బ్రాంచెస్ వస్తా ఉంటాయి. సో, అట్లాగే మెయిన్ 2 రక్తనాళాలు ఉంటాయి మెదడులో. ముందు సైడ్ 2, వెనకాల సైడ్ 2. ఈ మెయిన్ బ్రాంచెస్ నుంచి దాని నుంచి చాలా బ్రాంచెస్ వస్తాయి రక్తనాళాలు తలలోకెళ్ళేవి. సో, ఎప్పుడైనా సరే ఒక రక్తనాళం బ్లాక్ అయింది అంటే దానికి సంబంధించిన పార్ట్ మెల్లమెల్లగా చనిపోవడం స్టార్ట్ అయిద్దనమాట. మనకి ఫస్ట్ ఒక బ్లడ్ వెసల్ సన్నటిది బ్లాక్ అయితే దానికి ఇంత సర్క్యులేషన్ ఉందనుకోండి, ఫస్ట్ సెంటర్లో చనిపోవడం స్టార్ట్ అయింది. తర్వాత మెల్లగా 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 అది పెరుగుతా వచ్చిద్దనమాట. సో, ప్రతి నిమిషం 1 మినిట్ దాటే కొద్దీ లక్షల నరాలు న్యూరాన్స్ చచ్చిపోవడం స్టార్ట్ అవుతాయి. మన జీవితంలో కొత్త నరం అనేది ఎప్పుడూ పుట్టదు. మన పని చచ్చిపోయిన నరాల్ని వెనక్కి తీసుకురావడం కాదు, ఇంకా చనిపోవటానికి రెడీగా ఉన్న నరాల్ని కాపాడడం. సో, ప్రతి నిమిషం చాలా చాలా విలువైనది. సో, మనం ఎప్పుడు ఆ ఇంజెక్షన్ ఇస్తామో అప్పుడు ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం ప్రివెంట్ చేస్తాం అన్నమాట. సో, చాలామంది అనుకునేది ఇంజెక్షన్ ఇస్తే వెంటనే ఇంప్రూవ్ అవుతారా, అందరికీ ఇంప్రూవ్మెంట్ వచ్చిద్దా, గ్యారంటీ ఏమైనా ఉందా, ఇట్లా అడుగుతారు. సో, మనం ఈ ఇంజెక్షన్ ఇచ్చేది వెంటనే ఇంప్రూవ్ అవ్వటానికి గ్యారంటీ ఇచ్చేది కాదు. మనం ఇంజెక్షన్ ఇస్తే ఫస్ట్ బ్రెయిన్ ఫర్దర్ డ్యామేజ్ అవ్వడం ఆగిపోద్ది. దాంతో టైంతో పాటు వచ్చే రికవరీ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళతో పోలిస్తే ఇయ్యని వాళ్ళకి తక్కువ వచ్చింది రికవరీ. ఇచ్చిన వాళ్ళకి రికవరీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ టైం గడిచే కొద్దీ. అందుకోసమని మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వాలన్నమాట. చాలా మంది వెనకడుగేస్తారు ఇంజెక్షన్ ఇవ్వటానికి. ఎందుకు అంటే ఇంజెక్షన్ అనేది కాస్ట్లీ. మామూలుగా 35,000 to 40,000 వరకు అవుద్ది మనకి ఇంజెక్షన్. సో, పేషెంట్ని మనం తొందరగా తీసుకొచ్చి అప్పటికప్పుడు 35,000 to 40,000 ఇంజెక్షన్ అనగానే చాలా మంది కంగారు పడిపోతారు. అంత పెట్టుకుంటే ఎట్లా, చాలా కాస్ట్లీ కదా అని. అది ఒక కాస్ట్. ఇంకొకటి రెండోది, ఈ ఇంజెక్షన్ క్లాట్స్ని బర్స్ట్ చేసిద్ది కాబట్టి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. తలలో కానీ, ఇంతకుముందు అల్సర్ ఉంటే పొట్టలో కానీ, పైల్స్ ఉంటే పైల్స్ దగ్గర కానీ, ఇట్లా కొంతమందిలో చాలా అరుదుగా బ్లీడింగ్ అవ్వచ్చు. సో, ఈ కాంప్లికేషన్ అనేది మేము అందరికీ చెప్తాము, అప్పుడప్పుడు బ్లీడ్ అవ్వచ్చు అని. అమ్మో అంత రిస్కీ ఉంటే మనం ఎందుకు ఇంజెక్షన్ ఇచ్చేది అని చెప్పేసి కొంతమంది వెనకాడతారు. కాకపోతే పక్షవాతాన్ని మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే మనిషి మంచం మీద ఉంటాడు. సో, మంచం మీద ఉన్న మనిషి తన లైఫ్ స్పాన్ ఎంత ఉన్నా కానీ తన లైఫ్ని ఎంజాయ్ చేయలేడు. సో, నరాల డాక్టర్స్, న్యూరాలజిస్ట్ పరంగా మేము ఆలోచించేది ఏంటి అంటే, హార్ట్ అటాక్ వస్తే ప్రాణాలకు ఇబ్బంది, అది ఎంత ప్రమాదకరమో అట్లాగే ఒక మనిషి మంచానికి అంకితం అవ్వడం కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం వెనకాడకూడదు. మనం వీలైనంత వరకు స్ట్రోక్ వచ్చింది అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోగానే 1 మినిట్ కూడా మనం వేస్ట్ చేయకూడదు. వెంటనే స్కాన్ అయిపోవాలి. స్కాన్లో బ్లీడింగా క్లాటా అని చెప్తారు. బ్లీడింగ్ అయితే మనం చేసేది ఏమీ లేదు, జస్ట్ బీపీ కంట్రోల్ చేయడం తప్ప, లేకపోతే సర్జరీ కానీ. బట్ క్లాట్ ఉంది అంటే మాత్రం వెంటనే మీకు డాక్టర్ ఆప్షన్ ఇస్తారు. క్లాట్ బస్టర్ ఇంజెక్షన్ ఇవ్వాలి మీకు 4.5 hours లోపు మీరు జాగ్రత్తగా తీసుకొచ్చారు కాబట్టి ఈ ఇంజెక్షన్ తీసుకుంటారా లేదా అనే ఆప్షన్ పేషెంట్ ఫ్యామిలీకి ఇస్తారు. అది ఇచ్చినప్పుడు మాత్రం మనం ఎక్కువ టైం ఆలోచించి వీళ్ళని అడిగి అమ్మో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, అక్కడెక్కడో వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేస్తారంట, అక్కడికి వెళ్తే తొందరగా తగ్గిందంట, మనం వేరే ఊరికి వెళ్దాం, మనం వేరే ట్రీట్మెంట్ ఇద్దాం, ఇట్లా చాలా మంది తెలియక టైం వేస్ట్ చేస్తుంటారు. అట్లా చేయకుండా డాక్టర్ ఇస్తారు అంటే మాత్రం వెంటనే మాకు దీని కాంప్లికేషన్స్ ఏవైనా సరే నాకు తెలుసు, మా పేషెంట్ రికవర్ అవ్వటానికి మీ బెస్ట్ మీరు ట్రై చేయండి అని మనం డాక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నమాట. ఇంజెక్షన్ మీరు ఇచ్చేసేయండి, ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేద్దాము అని. సో, దీని గురించి మీకు రీసెర్చ్ చేసే టైం ఉండదు జబ్బు వచ్చినప్పుడు. కాబట్టి మనకి ముందే తెలిసి ఉంటే ఇది ఈజీ. ప్రతి నలుగురిలో ఒకరికి స్ట్రోక్ వస్తుందన్నమాట. సో, మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇట్లాంటి సూచనలు ఏదైనా కనిపిస్తే మాత్రం మనమే డాక్టర్ని కూడా అడగాలి. థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ ఉంది కదా, మీరు వెంటనే చేస్తారా లేదా అనేది కూడా మనమే ప్రొయాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.